30,000 కోట్ల పైగా ఖర్చు చేస్తూ 35 పథకాలను అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సంక్షేమ రంగంలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మన రాష్ట్రం నిలిచిందని నేను సంతోషకరంగా తెలియజేస్తా ఉన్నాను. మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు ఇటీవల కొన్ని కొత్త పథకాలు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎస్సీ ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచే బీసీలు ఈబీసీలకు కూడా అందిస్తున్నామని ఈ సందర్భంగా నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఈ విద్యా సంవత్సరం నుంచే 250 గురుకుల విద్యాలయాలను కొత్తగా మంజూరు చేశాం. ఇప్పటికే 230 గురుకులాలు ప్రారంభమై విద్యాబోధన కూడా జరుగుతున్నది. మరో 20 గురుకులాలు వారం రోజుల్లో ప్రారంభం అవుతాయి. బీసీ సోదరుల కోసం కూడా ఒక 50 రెసిడెన్షియల్ పాఠశాలలను త్వరలోనే మంజూరు చేయబోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలనే బృహత్ సంకల్పానికి బలహీన వర్గాల గురుకులాలతో బీజం పడినందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లలకు ఇప్పటికే సన్న బియ్యంతో అన్నం పెడుతున్న సంగతి విజ్ఞులైన మీ అందరికీ తెలుసు. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ యూనివర్సిటీ హాస్టళ్ల విద్యార్థులకు కూడా సన్న బియ్యం అందించబోతూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది పేద విద్యార్థులకు ప్రతిరోజు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలు మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎస్టీలు మైనార్టీలు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పొందలేదు. ఎస్టీలు మైనార్టీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి చెల్లప్ప మరియు సుధీర్ కమిషన్లు వేశాం. ఆ కమిషన్లు ఇటీవలే నివేదికలు సమర్పించాయి. త్వరలోనే ఎస్టీలు మైనార్టీల జనాభా దామాషాను అనుసరించి రిజర్వేషన్లు కల్పిస్తామని, వారి సామాజిక ఆర్థిక స్తోమత పెంచే విషయంలో తగిన చర్యను తీసుకుంటామనే శుభవార్తను మీతో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అన్ని స్థాయిల్లో సామాజిక న్యాయం అమలు కావాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మార్కెట్ కమిటీల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. పేద బ్రాహ్మణుల కోసం బడ్జెట్లో 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. వారి అభివృద్ధి సంక్షేమం కోసం తగిన పథకాలు త్వరలోనే రూపొందించబడతాయని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల బాబా విగ్రహాన్ని సమున్నతంగా ప్రతిష్ఠించుకోబోతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని చరిత్రలో నిలిపే విధంగా లుంబిని పార్కులో తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని ఘనంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని ప్రస్తుత జిల్లాలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలకు ప్రీతి పాత్రమైన దసరా పండుగ కానుకగా దసరా పండుగ రోజు నుంచే కొత్త జిల్లాలు పనిచేయడం ప్రారంభిస్తాయని నేను సంతోషంగా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాను. తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. మన రాష్ట్రానికి ఉన్న నీటి కేటాయింపులకు అనుగుణంగా కాళేశ్వరం, పాలమూరు, శ్రీ సీతారామ ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నది. గతం నుంచే నిర్మాణంలో ఉండి నత్తనడకన నడుస్తున్న ప్రాజెక్టు పనులను ప్రభుత్వం పరుగులు పెట్టించింది. అవసరమైన నిధులు ఇచ్చింది. వెంటపడి మరీ పనులు చేయించింది. ప్రభుత్వ కృషి వల్ల ఈ ఖరీఫ్లోనే ఆయకట్టుకు నీరు అందుతున్నది. మహబూబ్ నగర్ జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రస్తుతం 4.5 లక్షల ఎకరాలకు నీరందించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. వచ్చే ఖరీఫ్ నాటికి ఈ 4 ప్రాజెక్టులు 100% పూర్తి చేసుకోవడం వల్ల పాలమూరు జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లాలోని కొమరం భీం, మత్తడివాగు, గడ్డెనవాగు, నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టుల ద్వారా ఈ ఖరీఫ్ నుంచి నీటి విడుదల అయ్యింది. దాదాపు 50,000 ఎకరాలకు
సాగునీరు అందించబడుతున్నది. వచ్చే ఏడాదికి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఖమ్మం జిల్లాలోని పాలెం, కిన్నెరసాని ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్ నుంచే నీరు అందుతున్నది. ముళ్ళ కంపలు, పొదలు, పగుళ్ళు, పూడికతో నిండిన ఎస్ఆర్ఎస్పి కాలువలను 200 కోట్లు వెచ్చించి ప్రభుత్వం బాగు చేయించింది. వరంగల్, నల్గొండ జిల్లాల ఆయకట్టుకు చెరువులను నీరందించడానికి ఇప్పుడు ఆ కాలువలు సిద్ధంగా ఉన్నాయి. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలోని 46,000 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉద్యమ స్ఫూర్తితో, ప్రజల భాగస్వామ్యంతో మొదటి దశలో 8,000 చెరువులు బాగుపడ్డాయి. రెండో దశలో 9,000 చెరువుల పనులను ప్రభుత్వం చేపట్టింది. మిషన్ కాకతీయ ద్వారా బాగుపడ్డ చెరువుల్లో ఇప్పుడు జలకళ ఉట్టిపడుతున్నది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా 20,000 చెరువులు నిండడం మన రాష్ట్రానికి శుభ సూచకమని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎరువులు, విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కే దుస్థితిని నివారించి రైతులకు చాలినన్ని ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చింది. మొట్టమొదటిసారిగా ఎండాకాలంలోనే విత్తనాలను తెప్పించి గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాలు దొరకలేదని బాధపడే పరిస్థితి లేకుండా చేసింది. ఈసారి మంచి వర్షాలు కూడా కురవడం, రైతులు సరైన సమయాలకే విత్తనాలు వేసుకోగలగడం సంతోషమని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉన్న మైక్రో ఇరిగేషన్కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఎస్సీ, ఎస్టీ రైతులకు, సన్న చిన్నకారు రైతులకు 100% సబ్సిడీపై, మిగతా వారికి 80% సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ అందిస్తూ ఉన్నాం. మైక్రో ఇరిగేషన్కు ప్రభుత్వ బడ్జెట్లో 300 కోట్లు కేటాయించడంతో పాటు నాబార్డు నుంచి మరో 1000 కోట్లు సమకూర్చుకుని రాష్ట్రంలో 1,26,000 ఎకరాల్లో ఈ ఏడాది డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడానికి కార్యాచరణ సిద్ధమైంది. కూరగాయలు, పండ్లు, పూలు పండించడానికి అనువుగా ఉండే పాలీ హౌస్, గ్రీన్ హౌస్ కల్టివేషన్ కోసం ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తూ ఉన్నది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచేందుకు ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నది. 420 కోట్ల వ్యయంతో రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నది. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. రైతులకు అవసరమైన సహాయం అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,311 మంది వ్యవసాయ విస్తరణాధికారులను, 120 మంది వ్యవసాయ అధికారులను, 75 మంది హార్టికల్చర్ అధికారుల నియామకం జరుగుతున్నది. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ అధికారుల నియామకం ఎప్పుడూ జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మనం హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతూ ఉన్నది. రాష్ట్రంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మిస్తామని నేను గత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రకటించాను. చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి తగిన సౌకర్యం కల్పిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 4.17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 177 గోదాములు మాత్రమే ఉండేవి. ఈ 2 ఏళ్లలోనే 17.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 330 గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకున్నాం. వీటిలో 100 గోదాముల నిర్మాణం ఇప్పటికే పూర్తి అందుబాటులోకి వచ్చాయి. మిగతా గోదాములు రాబోయే 2 నెలల్లో పూర్తి అవుతాయి. తెలంగాణ వ్యాప్తంగా 21.24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 506 గోదాములు రాబోయే రోజుల్లో రైతుల కోసం సిద్ధంగా ఉంటాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. 60 ఏళ్ల సమైక్య పాలనలో గోదాముల నిర్మాణం కోసం తెలంగాణలో ఖర్చు పెట్టింది కేవలం 100 కోట్లు మాత్రమే. 2 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 1,024 కోట్లు ఈ దిశగా ఖర్చు చేసిందని తెలియజేయడానికి నేను గర్వపడుతూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించే నాటికి తీవ్ర విద్యుత్ కొరత సంక్షోభం ఉండేది. ఆ సంక్షోభాన్ని మనం విజయవంతంగా అధిగమించగలిగాం. కోతలు లేని విద్యుత్తును సరఫరా చేసుకోగలిగాం. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ నిలిపేందుకు వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నాం. మిషన్ భగీరథ పనులు ఆశించిన వేగంతో నడుస్తున్నందుకు నేను సంతృప్తిగా ఉన్నాను.
ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు గోదావరి నదీ జలాలను నల్లాల ద్వారా అందించే కార్యక్రమం ప్రధాన చేతుల మీదుగా ప్రారంభమైంది. 2018 మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు గోదావరి కృష్ణా జలాలు అందుతాయని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. మిషన్ భగీరథ పైపుల ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వేసుకుంటూ ఉన్నాం. సాంకేతిక అభివృద్ధి ఫలితాలను గ్రామీణ ప్రజలకు సైతం అందుబాటులోకి ఈ పథకం తెస్తుంది అని మనవి చేస్తూ ఉన్నాను. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో సంస్కరణలు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కొక్క బెడ్ నిర్వహణకు ప్రతి నెల సగటున 6,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ బెడ్లపైన ప్రతిరోజుకు ఒక రంగు బెడ్షీట్లను వేయాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 42 ఏరియా ఆసుపత్రులకు గాను 30 ఆసుపత్రుల్లో కొత్త పరుపులు, బెడ్షీట్లు, సెలైన్ స్టాండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 12 ఆసుపత్రులకు మరో 20 రోజుల్లో ఈ సామాగ్రి అందుతుందని నేను మనవి చేస్తూ ఉన్నాను. 600 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కోసం కొత్త వైద్య సామాగ్రి కొనడం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు, 40 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు అవుతూ ఉన్నాయి. వీటి పరికరాల కొనుగోలుకు వైద్య ఆరోగ్య శాఖ ఆర్డర్స్ కూడా ఇచ్చింది. 2 నెలల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు ప్రారంభమవుతాయని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల కొనుగోలు కోసం ఇచ్చే బడ్జెట్ను కూడా రెట్టింపు అయ్యింది. మందుల కొనుగోలుతో పాటు ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలను కూడా ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకే అప్పగించే విధంగా సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో మరణించిన వారి మృతదేహాలను ఇంటికి చేర్చేందుకు కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం మానవీయ హృదయంతో అర్థం చేసుకున్నది. ప్రతి దవాఖానాలో మృతదేహాల తరలింపులకు అంబులెన్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. త్వరలోనే ఈ సౌకర్యం ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి కోసం తెచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం మంచి ఫలితాలు అందిస్తున్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంగా ఈ పథకం పేరు తెచ్చుకున్నది. ఇప్పటికే 2303 పరిశ్రమలకు నిర్ణీత సమయంలో అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 1,75,000 మందికి కొత్తగా ఉద్యోగావకాశం లభించిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నది. 13.26% వృద్ధి రేటుతో దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం మన రాష్ట్రం నుండి 75,000 కోట్లకు పైగా సాఫ్ట్వేర్ ఎగుమతులు చేయడం మనందరికీ గర్వకారణమని నేను మనవి చేస్తూ ఉన్నాను. కొత్తగా ఐటీ కంపెనీలు పెట్టే వారి కోసం నెలకొల్పిన టీ హబ్గా పిలువబడేటటువంటి ఇంక్యుబేషన్ సెంటర్ ఎంతోమంది ఔత్సాహికులకు అండగా నిలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ దిగ్గజాల ప్రశంసలు పొందుతున్నది. హైదరాబాదును ప్రముఖ ఐటీ కేంద్రంగా ప్రపంచమంతా గుర్తిస్తున్నది. అందుకే 2018లో జరిగే వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సుకు మన హైదరాబాద్ వేదిక కానున్నదని నేను సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలను ఈ టర్మ్లో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటికే 37,000 నియామకాలు చేపట్టింది. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 45% మంది ప్రజలు పట్టణాల్లోనే జీవిస్తున్నారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒకప్పుడు భూగోళం మొత్తం నీటితోనూ అడవులతోనూ నిండి ఉండేది. మనిషి తన అవసరాల కోసం అడవులను చదును చేసి ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నాడు. సాగు భూముల్ని సృష్టించుకున్నాడు. అవసరాల కోసం ప్రారంభమైన అడవుల నరికివేత రాను రాను పరిమితి దాటిపోయింది. విచక్షణ రహితంగా సాగిన అడవుల విధ్వంసం పర్యావరణానికి ముప్పు తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ప్రమాదాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఇటీవల పారిస్లో జరిగిన వరల్డ్ గ్రీన్ ఎకానమీ సదస్సులో కూడా ప్రపంచ దేశాలన్నీ పర్యావరణానికి కలుగుతున్న ముప్పుపై
ఆందోళన వ్యక్తం చేశాయి. మన రాష్ట్రంలో కూడా పర్యావరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఫలితంగా ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుంచి నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలను కూడా బయట పడేసేందుకు పచ్చని నీడను పెంచేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ ఏడాది 46 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 3 ఏళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించడం జరిగింది. పచ్చదనం పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద మానవ ప్రయత్నాలు 3. మొదటి ప్రయత్నం ఆస్ట్రేలియా దేశంలో జరిగింది. రెండవది చైనాలో గోబీ ఎడారి విస్తరణను నిరోధించడానికి జరిగింది. మూడవది మన రాష్ట్రంలో మనం తలపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. ఊరు వాడ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ ఒకటై ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటుతున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వారికి హరితమిత్ర పేరుతో ఈ స్వాతంత్ర దినోత్సవం నుండే అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలో లక్ష్యాన్ని మించి మొక్కలు పెట్టించిన కలెక్టర్ శ్రీమతి యోగితా రాణాకు ఈ సంవత్సరం హరితమిత్ర అవార్డును అందజేస్తున్నట్టు మీ అందరి హర్షధ్వానాల మధ్య నేను ప్రకటిస్తూ ఉన్నాను. హర్షధ్వానాలు రావాల. హరితహారం కార్యక్రమంలో మీరంతా పాల్గొని మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను చంటి బిడ్డల వలె సంరక్షించాలని మరోసారి మీ అందరినీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను.